అక్కడ ఒక ఇంతోటి చెప్పాడు కదా ఆ మాట, లేకపోతే మరి పూటకుళ్ళవానికి ఒక వ్యక్తిని అప్పగించి ఆ మంచి సామర్యుడు చెప్పిన మాట రెండింటిలో ఉందో చక్కగా పర్లేదులే, కొన్ని ప్రభు లెక్కలో రాసుకొని ఎందుకు ఆలోచిస్తామంటే దేవుడు అద్భుతంగా మరలా అది ఫిలిప్పి 4:19 దేవుడు నాకు ఇచ్చాక ధైర్యం వచ్చింది. అయినప్పటికీ కూడా చేయగలిగినంత చేయలేకపోయాం. అంటే కొంతమంది గమ్ముని ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర, తొందరపడి మనం మొక్కుబడి చేసుకోకూడదు. నువ్వు తొందరపడి మొక్కుబడి చేయగలిగితే మాట అనాలంతే, చేయలేకపోతే మాత్రం అస్సలు ఆ మాటకి మళ్ళీ దాన్ని నెరవేర్చడానికి ఇలా తిరిగి అలా తిరిగి ఆ తిరిగితే మనకి అది అపాయం అనమాట. కనుక దేవునికి మాత్రం ఏదైనా మీరు అనుకుంటేనే చేయాలి, అనుకోలేకపోతే వద్దు. అది నువ్వు చేయలేకపోతే మాత్రం అన్నక్కర్లేదు. కనుక అది కూడా మనకి చాలా కనుక ఎంతో చేయాలి. ఒక్కరోజే కదా ఇంకేదో చేయాలి, కానీ దేవుడు అద్భుతంగా జరిపిస్తూ వచ్చాడు. దేవుని కృపేది, మేము చేయగలిగినంత ఏం కాదు, కానీ దేవుడు చేసేది. ఆయన ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాడు, ప్రతి మరి సహాయం చేస్తూ వచ్చాడు. మంచి వర్తమానాలు జనవరి నెలలో మీటింగ్స్ పెడతాం 3 రోజులు, అక్కడ కూడా ఈ బ్రదర్స్ ఇద్దరు చక్కగా మాట్లాడారు. మరి ఇక్కడ కూడా ఒక్కరోజు మీటింగ్కి చక్కగా మాట్లాడుకొచ్చారు. ఒక్కరోజునే 2 గంటలు మనం ఎందుకు ఖాళీగా ఉంచాలని ప్లాన్ చేసి మరి 4 గ్రూపులుగా చేసినప్పుడు దేవుడే ఆ బిడ్డలు వాడుకున్నాడు, కార్యం చేశాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రభు చేసేది ఎంతో గొప్పది. మరి మా అమ్మగారు 2002లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మా నాన్నగారు అంతకుముందే ఇక్కడ నేను 7వ తరగతి వయసులో ఉండగా చనిపోయారు. తర్వాత నుంచి అన్నయ్య ఏమో 2014లో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్దక్క 2017. మరి 2వ కరోనాలో మా వదిన గారు, నిరుడేమో 2వ అక్క, ఆవిడ కూడా కొంచెం బలహీనతే. వీళ్ళందరూ వయసులు చూస్తుంటే 60 దాటుతా ఉన్నాయి, అంతే 60 దాటినట్టుగా. అయితే మనం మరలా వస్తాం రాము తెలియదు. ఒకరోజు మాత్రం మీటింగ్ కలిగి ఉండాలి ప్రోగ్రాం. ఒక మేఘం పంపించిన ఆయన 40 రోజులు పంపావు కదా వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. పగటి వేళ మేఘస్తాము, రాత్రి వేళ అగ్నిస్తామం తొలగించలేదు. మా ఊరికి ఒక్కరోజు పంపించిన ఆయన. ఎండలు భయంకరంగా ఉన్నాయి. 14వ తారీఖు నుంచి కొంచెం వర్షాలు పడుతూ వచ్చాయి. దేవుడు ఒక అద్భుతమైన రీతిలో సహాయం చేస్తూ వచ్చాడు. ఈవేళ మాత్రం మంచిగా ప్రభు కార్యం చేశాడండి. ఇది దేవుని కృపే. ఈరోజు మేము వచ్చేటప్పుడు కూడా ప్రభువును ఒక వాగ్దానం అడిగితే అది ద్వితీయోపదేశకాండం 31:6 ఆ మాట నన్ను ఇంకా బలపరిచాడు. ఏమన్నాడంటే ఆయన రాత్రి మేము బయలుదేరి వస్తామనగా 31:6 చదవండి. ద్వితీయోపదేశకాండం. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. మనతో ప్రభు వస్తున్నాడు, ఏం పర్లేదని మాకు చాలా సంతోషమైంది. పాటల షీట్లు మేము ఎందుకు అలాగే వేయించాము అంటే, ఒకవేళ ఎవరినన్నా సలహా అడిగితే ఇద్దరేమో పిల్లల కూడుకు ఉంది అక్కడ. ఈ పిల్లల కూడుకులో ఒక పాట పాడుకోవడానికి యేసు ప్రభు కాపరి నాకు అనే పాట పాడుకోవడానికి బాగుంటుంది. స్త్రీల కూడుకులోనేమో చక్కగా గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీ పాడుకోవడానికి బాగుంటుంది. మరి స్తుతి కూడుకుల్లో ఈ 2 పాడితే బాగుంటుంది. దేవుని రాకడ గురించి కదా అని ఆలోచన చేసి యవనస్తుల కూడుకులో కూడా ఈ పాట పాడితే బాగుంటుందని ఆలోచనతో వేయించాను. అవే షీట్లు ఉంటే మళ్ళీ వాళ్ళ పుస్తకాలు తేకపోవచ్చు అని ఆ షీట్లు అందు గురించి అవి వేయించాను. కొంతమందికి ఇది ఎందుకు వేయించారు, అది ఎందుకు వేయించారు, 4 ఒకేసారంటే ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు, తమ్ముడు ఒకరోజే ఇన్ని కూడికలు అయితే ఎలాగ గలిబిలు అయిపోతుంది కదా, అసలు ముందు రోజు మీటింగ్ పెట్టండి, తర్వాత రోజు అసలు ఒకరోజు పెట్టడమే. మరి ఎన్నో దేవుని దగ్గర మాట్లాడుతున్నాను ఆయన అనుకుని మనసులో మొత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ముందు రోజు తర్వాత రోజు ఇలా కాదు. కనుక దేవుడి కార్యం చేస్తే మరొకసారి ప్రభు కార్యం చేస్తాడు. కానీ మెట్టికి మీరు బలంగా ప్రార్థనలో ప్రభు దగ్గరగా ఉండాలి. ప్రభు నమ్మమంటే మాత్రం దగ్గరగా ఉండాలి. ఆయన మనకి ఎంత ఐశ్వర్యం ఇస్తాడు, ఎంత ఆశీర్వాదాలు ఇస్తాడో అది పిల్ల తరాలు మీరు ఊహించలేనిది. అది
వర్ణించలేనిది. దేవుని కొరకు ఒక్కడుగు తెగించి ముందుకేస్తే ఉన్న అడుగులన్నీ ఆయన వేయుతాడు. యేసుక్రీస్తు ప్రభులోనే ఇది సాధ్యం. ప్రపంచంలో ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరి ఏ నామమున రక్షణ లేదంటే ఏ నామంలో రక్షణ లేదు. ప్రపంచంలో ఎన్ని నామాలు ఉన్నాయి, మన దేశంలోనే కాదు, కానీ ఏ నామంలో రక్షణ, యేసు ప్రభు నామంలోనే రక్షణ ఉంది. ఈ రక్షణ పొందిన నీవు, ప్రభుని అంగీకరించి నీవు ప్రభువుతో నువ్వు సహవాసం చేయాలా, బైబిల్ చదువుకోవాలా. నువ్వు రాత్రి అంతా చేసుకోవచ్చు, నీ ఖాళీ కనీసం ఆ రాత్రిలో సగం గంటలైనా నువ్వు చేసుకోవచ్చు. నీకు ఎవరు పని చెప్పరు. పగలంటే చెప్తారు, పగలంటే శబ్దాలు వినపడతాయి. కనుక ప్రభుతో నీ సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభుతో నువ్వు గడిపేటువంటి సమయం ఎంతో అది విలువైంది. అది లెక్కల్లో రాసుకుంటాడు ప్రభు. ఆ విధంగా మనం దేవునికి భయపడి మన యొక్క యాత్రని చివరి వరకు ముగించడానికి ఇష్టపడదాం. మన ఆయుష్కాలం ఎంత అన్నాడు బైబిల్లో? అయినా 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80, ఇంకెక్కువ ఉంటే ఆయాసం అంటే 80 రావక్కర్లే, 70 రావక్కర్లే, 55కే మోకాళ్ళు పోట్లు, 50 దాటక ముందే షుగర్లు, బాల్య వయసులోనే షుగర్లు, బీపీలు. ఏమండి ఎన్ని మా మందిరం ప్రారంభించినప్పుడు 2 కుర్చీలు తెచ్చుకున్నారు ముసలివాళ్ళు. అలాగే ఇద్దరు వాళ్ళు వెనకమాలు రాసుకున్నారు. ఏమంటే ఆయన పేరు ఆయన రిటైర్డ్ అయిపోయారు ఇద్దరును, వాళ్ళిద్దరు పేర్లు రాసుకున్నారు. నేను ఎప్పుడు గమనించలేదు, వీళ్ళిద్దరే రాసేసుకున్నారు. దీని మీద ఎవరన్నా ముందు వచ్చి కూర్చుంటే వాళ్ళు వచ్చాక లేవాలంటే ఇబ్బంది పడతారు. వాళ్ళు 2 కుర్చీలు వాళ్ళకి ఉంచాలని గదిలో దాసేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వేసేవాళ్ళు అంతే. అది చిన్న పాకలాగా చిన్న మందిరం అనమాట. అందరూ కిందనే కూర్చున్నారు, వాళ్ళిద్దరే కూర్చుండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ వృద్ధాప్యులు అయితే ఆ మోకాళ్ళ నొప్పులు ఎక్కడ దాకా వచ్చినాయి అంటే మందిరం సగానికి వచ్చేసినాయి. మందిరం సగం మోకాళ్ళ నొప్పులు అనమాట. ఉన్న సగం మోకాళ్ళు లేని చక్కగా మోకరించాడు. కనుక మందిరంలో సగం వచ్చేసినాయి. ఎప్పుడంటే ఏమంటుంది, అలా కాదండి, మీరు చక్కగా నిద్రపోయినా పర్లేదనే కుర్చీలు కొన్నారు, అటువంటివి కాదు, ఈ మామూలు కుర్చీలు కొనండి బాబు, అవి అయితే ఒక 50, ఇంకొక 50 కొనాలంటే గదులు నిండిపోతాయి అమ్మ. అందరం మోకాళ్ళు నొప్పి రాకముందు నొప్పి అంటే ఇంకా యేసు ప్రభు బాధ కదా. కనుక అలా ఉంది పరిస్థితి అంతా. మనం వీలైనంత వరకు కింద కూర్చోవటం, మోకాళ్ళ నొప్పులు రాకముందే మోకరించి చక్కగా ప్రార్థన చేసుకోవడం ప్రభుకి ఎంతో మంచిది. ప్రార్థన చేసుకుంటాం, చివరి ప్రార్థన దేవుని చేసుకోండి. అందరూ దయచేసి తల ఉంచండి. ఎంతోమంది సేవకులు మన ఊరు కాలు తొక్కాలి అని చెప్పి మళ్ళొకసారి ఆశపడి ఆ సేవకులందరినీ పిలిచాం. సేవకులందరూ చక్కగా వచ్చారు, ఎంత సంతోషించారు. మనకి మరి వంట చేసిన బ్రదర్ కూడా ఫిబ్రవరి ద్వారా సేవ చేసుకునేటువంటి సహోదరుడు కైకిలూరు నుంచి వచ్చాడు. ఆయన మనకి రాజమండ్రి నుంచి చేపల వ్యాపారం చేసి ఆయన కూడా ఒక ట్రైల్ ఎక్కువ పంపించేశాడు. ఆయన విశ్వాసే. ఆ నరసాపురంలో మన సహవాసానికి కలిగినటువంటి వ్యక్తి. ఆశ్చర్యం వేసింది, మేము కొన్నాయి కాకుండా ఇంకో ట్రై ఎక్కువ పంపించేశాడండి అని. కనుక దేవుడు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఒక అద్భుతమైన రీతిలో ఈరోజు జరుగుతూ వచ్చింది. ఇది దేవుని కృప. వీటికి మనం బలం భయభక్తులతోటి మెయిన్ దేవుని యందు భయభక్తులు కలిగిన కట్టడలు అది మానవ కోటికి మీద ప్రార్థన చేసుకుంటాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా దేవా, నమ్మదగిన తండ్రి, మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మమ్మలను సజీవులుగా క్షేమంగా ఉంచారు. దినం వరకు మమ్మలను సజీవులుగా ఉంచిన మీ ప్రేమకి వందనాలు ప్రభా. ఈ 40 సంవత్సరాలైన తాడేపల్లి గురించి ఒకరోజు ఇక్కడ మీటింగ్స్ పెట్టాలని ఆశపడినప్పుడు గ్రామం అంతా కూడా ఏకీపించినందుకు, మరి సంతోషించినందుకు, మందిరాలు కూడా ఇచ్చినందుకు మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే 5 మండలాలకు తిరిగినప్పుడు ఆయా గ్రామాల్లో చక్కగా వాళ్ళు కూడా సంతోషించినందుకు, వారు కూడా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ యొక్క దయను బట్టి జరిగించిన ఈ దినము చేసిన మరి సహాయాలన్నిటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి అనేక రకాలుగా చేసిన పరిచర్య చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలపై మీ ఆశీర్వాదం ఉంచండి ప్రభువా. ఆ యొక్క ప్రసంగి గ్రంథం నాయన మీ కృపను బట్టి ఆ చివరి మాటలు మీ బిడ్డలమైన మాకు ఎంతో ఉపయోగకరంగా, మరి సవాల్తో కూడిన మాటలుగా తండ్రి మీ దాస్తుల ద్వారా వినిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం.
అద్భుతకారుడు తండ్రి, ఆశ్చర్యకరుడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో